అట్లా గబుక్కున్న జ్యోతిని బయటకు జ్యోతి మీద కానీ స్టేజ్ మీద పెద్ద కోతి ఉంది సార్. అదే ఆ కోతి ఎక్కడ కరిచేస్తున్నాను భయం. ఏం మాట్లాడినా నువ్వు గబగబా తోకప్పేసి పైన కూర్చుంటాం అందరికన్నా. సరే జ్యోతి లేకపోయినా ఎదురుగా అనుష్క ఉంది, అనుష్కని చూస్తూ ఏదో ఒక హీరో అని ఉంటే కానీ ఇన్స్పిరేషన్ రాదు నాకు మాట్లాడటానికి. కనుక అనుష్కని ఇన్స్పిరేషన్గా తీసుకుని అందులో మన రాజమౌళి తీసిన బాహుబలిలో దేవసేన ఊహించుకుని ఊహాలోకంలో ఏదో పాట తీశాడని చెప్పాడు. సో అది ఊహించుకుంటూ కొన్ని మాటలు చెప్తాను. అంటే నేను నిజమే చెప్తాను. నిజమే చెప్పండి సార్. ఇలా స్టేజ్ అంటే పకోడాలు కదా. ఒకటి ఫస్ట్ ఇవాళ కిరవాణి, శివశక్తి దత్తా గారు, విజయేంద్ర ప్రసాద్ గారు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఇవాళ ఆస్కార్ వచ్చిన దానికన్నా ఎక్కువ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఏకలవ్యుడు ఒట్టి బొటనలో ఇచ్చాడేమో కానీ ఇతను అంతమంది జైన్స్ లో నన్ను నిలబెట్టినందుకు థ్యాంక్ యూ. ఇది ఆస్కార్ కన్నా గొప్పది. కనుక ప్రెసిడెంట్ అలాగే రాఘవేంద్ర గారికి ఫ్యాన్స్కి ప్రెసిడెంట్ అదొక పోస్ట్ అని గర్వంగా ఫీల్ అయ్యేవాడిని. అది పెద్ద పోస్ట్ని. మద్రాసు వెళ్ళిన తర్వాత జానకి రావడప్పుడు శివశక్తి దత్తా గారు, విజయేంద్ర ప్రసాద్ గారులతో స్టోరీ సిట్టింగ్లో, అంటే నేను రాఘవేంద్ర అసోసియేట్ డైరెక్టర్గా నేను పనిచేస్తున్న టైంలో పనిచేసినప్పుడు వాళ్ళకున్న వ్యామోహం, అంటే సినిమా ఫీల్డ్ పట్ల వాళ్ళకున్న వ్యామోహం, అంటే ఇందులోనే మేము పైకి రావాలని ఎన్నో ఏళ్లుగా స్ట్రగుల్ అవుతూ లోపల ఒక అగ్నిని పెంచుకుంటూ వచ్చారు వాళ్ళు. కసిగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత స్ట్రగుల్ అయ్యారనేది వాళ్ళ మాటల్లో తెలుస్తుంటుంది. ఆ స్ట్రగుల్ అవుతూ ఒక్కసారి అది విస్ఫోటం చెందింది. ఆ విస్ఫోటమే చాలా మహానుభావులు వచ్చారు ఇందులోంచి, ఫ్యామిలీలోంచి. ఫస్ట్ కీరవాణి గారితో స్టార్ట్ అయింది, రాజమౌళితో ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళింది, అంతర్జాతీయ స్థాయికి కూడా వెళ్తారని నమ్మకం ఉంది ఫ్యామిలీ మీద. ఈ ప్రాసెస్లో నేను ఫస్ట్ కలిసింది, నేను చెప్పిన శివశక్తి దత్తా గారు, విజయేంద్ర ప్రసాద్ గారు అయితే, తర్వాత నాకు కలిసింది కీరవాణి గారు. నాకు అత్యంత ఇష్టమైన ఏకైక సంగీత దర్శకులు, అంత ఇష్టం నాకు ఆయన. ఆయనే కావాలని పట్టుబట్టి సీతారామ కళ్యాణ్ చూస్తున్నారని సినిమా అప్పుడు ఆయన చేత నేను మ్యూజిక్ చేయించుకున్నాను. ఆ పరిచయంలో కాంచి అనే ఆయన పరిచయం అయ్యారు. ఏదో ఫంక్షన్లో రాజమౌళి చెప్పడం కూడా విన్నాను నేను.
ఏ ఆస్పెక్టు ఏ టాపిక్ వచ్చినా కూడా కాంచిన పిలవండి అంటారు. అది ఆడిటింగ్ కావచ్చు, గుండు సూది కావచ్చు, విమానం కావచ్చు, ఏదైనా ఏ ఆస్పెక్ట్ అయినా పొలిటికల్ న్యూస్ కావచ్చు, ఆర్థిక సంబంధమైనది కావచ్చు, సినిమాలు సంబంధమైనది కావచ్చు, ఇంటర్నేషనల్ సంబంధమైనది కావచ్చు, ఏదైనా సరే అందరూ కూర్చోవడం, పిలవటం. అది చూసి ఎవరు వస్తారని చూస్తే కాంచి ఇంట్రడక్షన్ నాకు అలా జరిగిందనమాట. మహామేధావని నేను చాలా ఊహల్లో ఉండేవాడిని, నిజంగానే ఊహల్లో ఉండేవాడిని. ఎప్పుడు ఇతను ఏదో డైరెక్షన్ చేస్తాడో అలా సినిమా ఫీల్డ్కి వస్తాడని ఆలోచనలో ఉండేవాడిని. అది ఇన్నాళ్ళు జరిగింది. దాంతోపాటు మెల్లమెల్లగా వల్లి గారు కానీ, కిరవాణి గారు వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ ఇంట్లో నేను భోజనం చేయడం కానీ, అలాగే కళ్యాణి మాలిక్ నా తమ్ముళ్ళలాగా మేమందరం కలిసి ఒక దగ్గర పనిచేసింది. వీళ్ళ ఇంట్లో ఉన్న ఏకైక గొప్ప లక్షణం ఏంటంటే సినిమాని, అంటే ఇంతకుముందు ఒక సంగీత దర్శకుడు, ఒక మహానుభావుడు, సంగీత విద్వాంసులు ఇంటికి వెళ్తే డోరు తడితే ఏదో సరిగమలు వినపడతాయి, ఏ వస్తువు తాకినా ఏదో అందులోంచి ఏదో సంగీతం వస్తుంది అనేది ఉంటుంది కదా. వీళ్ళ ఇంట్లో ఎవరిని టచ్ చేసినా కూడా, నేను కలిసి ప్రయాణించిన టైంలో ఎవరిని టచ్ చేసినా సినిమా పిచ్చండి, సినిమా డిస్కషను, సినిమా గురించి చలిమంటలు, ఆ సినిమా చూసొచ్చి వాళ్ళకున్న నాలెడ్జ్ చూస్తుంటే ఆ చూసొచ్చిన సినిమా గురించి నిర్మోహమాటంగా కొండ బద్దలు కొడతాం. ఇది దరిద్రంగా ఉంది, లేదా ఇది రొట్టలాగా ఉంది, ఇది బాగుండలేదు అని అనాలిసిస్ చేస్తూ చలిమంటలు వేసుకోవడం. సో ఇలాంటి ఫ్యామిలీలోంచి దర్శకులు వచ్చారు, రచయితలు ఆల్రెడీ విజేంద్ర ప్రసాద్ గారు ఎక్సలెంట్గా బోల్డ్ అని పెద్ద పెద్ద హిట్లు అదర్ లాంగ్వేజ్లో కూడా ఆయన సాధించారు. ఇంకా శివశక్తి దత్తా గారును విజేంద్ర ప్రసాద్ గారు వర్ణించే విధానం, కథని వాళ్ళు వర్ణించే విధానం చూస్తుంటే మాకు ఆశ్చర్యంగాను మా ఊహలకు అందేది కాదు. చాలా ఎక్సలెంట్గా వర్ణించేవాడు. నేను జానకిరామ్ టైంలో ఉంటుండేవాడు. కానీ వాళ్ళ ఊహల్ని అంతే మ్యాగ్నిఫైడ్గా, భయంకరంగా హార్డ్గా బ్రెయిన్లో ఎక్కించుకుని తీసింది రాజమౌళి. రాజమౌళి తీస్తే కానీ విజేంద్ర ప్రసాద్ గారు, శివశక్తి దత్త గారిలో ఉన్న ఇమాజినేషన్ పవర్ అనేది అందరికీ అర్థమైంది, ప్రపంచంతో పాటు మాకు కూడా అర్థమైంది. సో అలాంటి ఫ్యామిలీ నుంచి వస్తున్న కాంచి లేట్ చేశాడు అని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే ఒక్క ట్యాగ్ ఉంటే చాలండి, దాన్ని బట్టి అందరూ పాకేసుకుంటే పైకి వెళ్ళిపోతున్నారు ఈ రోజుల్లో. ఇప్పుడు అలాగే శ్రీలేఖ కానీ తర్వాత వీళ్ళందరూ వస్తున్న టైంలో కాంచి లేట్ చేశాడు. కానీ లేట్ చేసినా కూడా ఆ టీజర్ రిలీజ్ రోజు నేను టీజర్ చూశాను. అంటే నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా. అది చూసినప్పుడు చాలా ట్రెండీగాను ఎక్సలెంట్గా ఉంది. సినిమా థియేటర్కి వచ్చే వాళ్ళందరూ సినిమా చూడటానికి కాదు. నేను నిజంగా అలాగూ దిల్వాలే దుల్హన్ లే జాయేంగే కానీ గీతతో సినిమా చూడటానికి వెళ్ళలేదు ఎప్పుడు. సరదాగా మా ఇద్దరి మధ్యన ఉన్న అభిప్రాయాలు పంచుకుంటానికి, ఫర్దర్గా నా మీద ఆవిడకి నమ్మకం కలగటానికి, ఆవిడ మీద నాకు నమ్మకం కలగటానికి ఒక మధుర అనుభూతుల్లాగా ఉండటం కోసం వెళ్ళాం. సో ఇది చాలామంది దానికోసం రారు. కొంతమంది ఏంటైనామో మేము అభిమానులకు గుడివాళ్ళు ఉన్నప్పుడైతేనేమో మేము వింటున్నాం రారు ఫ్యాన్స్. సో వేరే వాళ్ళ సినిమాలకి వెళ్ళి పెద్ద పెద్ద కేకలతో లేచి వెళ్ళిపోయేవాళ్ళం. ఎందుకంటే బాగుండలేదని మోసేయడం కోసం వెళ్ళిపోయేవాళ్ళం. వాళ్ళందరూ మా మీద గొడవ పడేవాళ్ళు. అంటే సినిమా థియేటర్కి నిజంగానే సినిమా చూడటానికి చాలా తక్కువ మంది వస్తారు. వచ్చిన వాళ్ళకి కనెక్ట్ అయితేనే ఇలా ఆడుతుంటే సినిమాలు, అలా ఇష్టం లేకుండా వచ్చిన వాళ్ళకి కనెక్ట్ అవుతుంటే బ్లాక్ బస్టర్ అవుతుంటే ఈ సినిమా డెఫినెట్గా అందరిని అలరించాలని కాంచి విపరీతమైన లేట్ చేసిన విపరీతమైన అవగాహన ఉన్న మనిషి అని మా అందరికీ నమ్మకం. అంటే అతనితో ప్రయాణించిన వాళ్ళందరికీ బాగా నమ్మకం ఏర్పడుద్ది. ఆ నమ్మకం డెఫినెట్గా తనకు కావాల్సినంత విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే కీరవాణి గారి ఫ్యామిలీకి, శివశక్తి దత్త గారి ఫ్యామిలీకి, విజేంద్ర ప్రసాద్ గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, కళ్యాణి మాలిక్, కాంచి, వల్లి గారు, రమ గారు, వీళ్ళందరికీ ఏంటంటే ఫ్యామిలీ నుంచి అందరూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళల్లో ఉన్న కుర్రతనము, వాళ్ళలో ఉన్న యాక్టివ్నెస్ వాళ్ళ వారసులు చూశాను. ఇప్పుడే బేపచ్చంగా డాన్స్లు వేస్తున్నారు. ఏమాత్రం షై ఫీలింగ్ లేకుండా ఎక్సలెంట్గా స్టేజ్ని షేర్ చేసుకున్నారు. అందరూ వచ్చారు, అందరు రిప్రజెంటేషన్ జరిగింది, అన్ని శాఖలకు దాదాపుగా రిప్రజెంటేషన్ జరిగింది. ఒక హీరో కూడా వచ్చేస్తే నాకు ఆనందంగా ఉంటుందని ఆనందంగా ఉంది. ఆ కోరిక తీర్చండి సార్ దయచేసి. కిరవాణి గారు, శివశక్తి దత్తా గారు. శివశక్తి దత్తా గారిలో ఉన్న ఆ బలీయమైన కోరికకి ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్ అనేది దొరుకుద్దని నా ఫీలింగ్ అండి. ఎవరన్నా ఆయన ఫ్యామిలీ నుంచి హీరో వస్తే ఎవరన్నా నాకు ఆ బాధ్యతలో చెప్తే నేను రెడీగా ఉంటాను. అది మామూలే, కొత్త వాళ్ళతో సినిమా చేయడం నాకు సరదా అది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు అవకాశం ఇచ్చిన కాంచీకి, కీరవాణి గారికి, అలాగే మన శివశక్తి దత్తా గారి, విజేంద్ర ప్రసాద్ గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ చౌదరి గారు అండ్ కళ్యాణి మల్లిక్ గారు. చాలా చెప్పారు చౌదరి గారు. నాకు ఆ డౌట్ వచ్చింది భయ్య. నేను అడిగాను 5497 అంటే ఈ మధ్య కొంచెం అస్ట్రాలజీ నేర్చుకుంటున్నా. ఎందుకో ఒక దెబ్బ తగిలింది, అందుకని అస్ట్రాలజీలోకి వెళ్ళిపోతాం కదా వెంటనే. వెళ్ళిపోతే 5 అంటేనేమో బుధుడు, 4 అంటే రాహు, 9 అంటే కుజుడు, అదేనా, 7 అంటే కేతువు. ఏంటి ఇది అర్థం కాలేదు నాకు.
ఇది దానికి సంబంధించింది అయి ఉంటుందని నేను అనుకోనండి. ఓకే. బట్ ఏదైనా సరే గుర్తుండిపోయేలా ఉంది కాంచన. నీ పేరులాగే నీ సినిమాలు కూడా తీసిన ప్రతి సినిమా కూడా గుర్తుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ పెద్దన ఇంతకుముందు విన్న 2 పాటలు చాలా బాగున్నాయి. వెన్నెల రాత్రి అది చాలా బాగుంది పెద్దన. అండ్ కార్తికేయ రే అదవా నాకు చెప్పలేదురా నువ్వు పాడుతున్నట్టు, అసలు చాలా సర్ప్రైజ్ అది. చాలా చాలా బాగా పాడు, ఎంత అందంగా ఉన్నావు ఇక్కడ పాడుతున్నప్పుడు. నెక్స్ట్ నా సినిమాలో. అండ్ కాంచన నీకు చాలా చాలా మంచి పేరు. అండ్ సుధీర్ గారు మీకు ఎక్కువ డబ్బు రావాలని కోరుకుంటున్నారండి. అల్టిమేట్గా పేరు కన్నా డబ్బు వస్తేనే ఆ సినిమా గురించి బాగా చెప్పుకుంటారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. కాంచన చాలా చాలా సంతోషంగా ఉంది. బాగుండాలి, బాగపోతే చాలా చాలా డిసప్పాయింట్ అయిపోతాం. చాలా వెయిటింగ్. ఎందుకు అలాగా డిసప్పాయింట్ ఎందుకు అవ్వాలి? లేదండి, ప్రతి ఒక్క ఆలోచన థియేటర్కి వచ్చిన 100 మందిలో 100 మంది అనుకుంటే 100 మందిలో 50 మంది దాటితే హిట్. ప్రతిసారి కనెక్ట్ అవ్వాలని రూల్ లేదు, కష్టం కనపడాలి. మీరన్నట్టండి ఏమండే కష్టం. కాంచి గారు మీ డెఫినెట్ గా మీరు ఆ అనుభవంతోనో అంచనాతోనో అవగాహనతో తీసుంటారు. డెఫినెట్ గా కష్టం కనపడద్దే ఒకటి. ఆ తర్వాత ఇంకేం కనపడినా కనపడకపోయినా మాకు హ్యాపీ. నీ కష్టం కనపడాలి, నీ కొండ బద్దలు కొడతాలు అందులో కనపడాలి, అన్ని కనపడాలి. దాంట్లోనే బెదిరింపు కనపడుతుంది చౌదరి గారిలో. ఇదిగో మరి బాగా తీయపోతే నీ పని చెప్తాను అన్నట్టుగా ఉంది మీరు చెప్పినాం. అదే లేదు చిచ్చి, నేను వార్నింగ్ లో భయ ఎందుకు మనకెందుకు మీరు వేలు ఇలా పెడతారు కదండి, ఇలా పెడతారుగా. అలా పెట్టండి, మేము 4 సార్లు వేసుకుంటాం అది. Ladies, gentlemen, it's a great pleasure to be with all of you people. Mr. Sudhir is a good friend of mine, and we are doing Hindi film together. So he has given me opportunity to be associated with all of you people. I wish good luck to entire team of that film Showtime. Thank you very much. Thank you, ma'am. Thank you so much, sir. We're very happy to have you here. You speak so nicely. Thank you very much. Thank you, sir. Thank you so much. We're so happy to have you here for this audio launch. And John, sir, to please. Teaser of Showtime. You can just say the teaser of Showtime song. Showtime song. Teaser of Showtime songs. Thank you very much. Thank you so much, sir. Thank you. Opportunity to be here today. ఈ షో టైం గురించి చెప్పేటప్పుడు ఒక 2 ఇన్సిడెంట్ చెప్పాలనుకున్నాను. ఫస్ట్, మొట్టమొదటిసారి కాంచి గారు ఈ సినిమా చేద్దామని అన్నప్పుడు కాంచి గారు, సీత గారు, కిరణ్, నయీంతో పాటు కీరవాణి గారి ఇంటికి వెళ్ళామండి. అప్పుడు కీరవాణి గారు, అల్లి గారు ఇద్దరు ఉన్నారు, మేడం గారు. వాళ్ళు ఒకే ఒక మాట చెప్పారు మాకు, మీరు సినిమా తీస్తున్నారు కదా కాంచి గారితోని, ఇది మా సొంత సినిమా అనుకొని మాకు వదిలేయండి, మేము చేసి పెడతామని. నేను చాలా తక్కువ సార్లు వచ్చి కాంచి గారిని అలా 1-2 డేస్ చూసి వెళ్ళిపోతూ ఉంటాను అంతే. సినిమా అయిపోయినాక వచ్చాను మళ్ళీ. రెండోది వచ్చేసి విజయేంద్ర ప్రసాద్ గారిని కలిశాను కొన్నిసార్లు. వాళ్ళు చెప్పారు మాకు ఒక మాట, మీరు మా చుట్టాలండి అన్నారు. నాకు అర్థం కాలేదు ఫస్ట్, ఏ విధంగా అండి. సినిమా చేసే ప్రతి ఒక్కరూ మా చుట్టాలేనండి అని చెప్పారు. ఆ మాటతోని ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు చూసి ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతిదీ దగ్గరుండి చేసి ఇక్కడ ఈ ఫంక్షన్ ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు. వాళ్ళందరికీ, ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. తర్వాత పిలవగానే బొకాడియా గారు బాంబే నుంచి దీనికోసమే కేవలం ఇక్కడికి వచ్చి ఈ ఫంక్షన్కి అటెండ్ అయ్యి మాకు బెస్ట్ విషెస్ చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఆ తర్వాత కాంచి గారు పిలిచారు చాలామంది పెద్దవాళ్ళని, సాయి గారు, వైవిఎస్ చౌదరి గారు, పివిపి గారు, రాఘవేంద్రరావు గారు, చాలామంది వచ్చి ఉన్నారు ఇక్కడికి. అండ్ స్పెషల్ గెస్ట్ అనుష్క గారు వచ్చారు, మాకు వస్తున్నారని కూడా తెలియదు, చాలా సర్ప్రైజ్. థ్యాంక్స్ అలాట్ అండి. అండ్ మొదటి నుంచి రాజమౌళి గారు ప్రతిదానికి వచ్చి ప్రతిసారి ఎంకరేజ్ చేసి కాంచి గారికి సపోర్టివ్గా మాకు ఈ సినిమాని ప్రమోషన్కి కానీ దీంట్లో ఉన్న ప్రతిదానికి సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఇన్సిడెంట్కి చాలా థ్యాంక్స్ సార్. రాజమౌళి గారు థ్యాంక్స్ అండి. అండ్ ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు, చాలామంది అన్ని చెప్పేశారు. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైం. ఈ సినిమా రిలీజ్ కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను, ఎందుకంటే కాంచి గారు నాకు కూడా ఇంకా పూర్తిగా చూపించలేదు, అక్కడక్కడ చూపించారు. సో సినిమా చాలా బాగా వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను నేను చూసినవన్నీ. ముఖ్యంగా ఈ షో టైం మీద చేసిన కాన్సెప్ట్, టీజర్స్ కానీ సాంగ్స్ కానీ అన్నీ కాంచి గారు మొదటి రోజు నుంచి ప్లాన్ చేసి చెప్పారు నాకు. డే 1 నుంచే నేను ప్లాన్ చేసుకొని చేస్తూ ఉంటానండి, లాస్ట్లో చేసేది ఏం లేదని.
సో మొదటి నుంచి ప్లాన్ చేసి చేస్తూ వచ్చారు. దానికి కీరవాణి గారు మ్యూజిక్తోని చాలా స్పెషల్గా ఈ సినిమాకి కీరవాణి గారు మ్యూజిక్ చాలా స్పెషల్ అట్రాక్షన్ అని అందరికీ తెలుసు, నేను చెప్పబడలేదు. సో వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. ఫిబ్రవరిలోనే, ఈ మంత్లోనే రిలీజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు సినిమా చూసి దీంట్లో ఉన్న ఏమన్నా ఫాల్ట్స్ ఉంటే చెప్తే నెక్స్ట్ సినిమా మళ్ళీ కాంచీ గారితో చేసేటప్పుడు ఇంకా బెటర్గా చేస్తామని ఆశిస్తున్నాం అండి. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ జాన్ సుధీర్ గారు. థ్యాంక్ యూ. మీరు ఎలాగైతే రాజమౌళి గారిని మీ సినిమాకి ఎలాగైతే గెస్ట్గా పిలిచారో, ముందు ముందు రాజమౌళి గారు మిమ్మల్ని గెస్ట్గా పిలవాలనుకుంటున్నాను. ఒక అన్నగా కాదు, ఒక మంచి డైరెక్టర్గా మిమ్మల్ని పిలవాలి. ఏదో ఒక రోజు అది జరుగుతుంది. థ్యాంక్ యూ సుప్రీత్ గారు. యూ హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సార్, అంటే మీరు చాలామందికి లైఫ్ ఇచ్చారు సార్. నాది వేరే పరిస్థితి సార్. మామూలుగా కారులో వెళ్తా ఉంటే కాట్రాజ్ వెళ్తున్నాడు రా, కాట్రాజ్ గాడు వెళ్తున్నాడు రా అని చెప్పేసి ఫాలో అయిపోతూ ఉన్నారు సార్. షూటింగ్కి వెళ్ళినా కూడా నా క్యారేజ్ పైన కాట్రాజ్ అనే ఉంటుంది సార్. అంటే దిస్ ఈజ్ 11th ఇయర్ సార్. నా అసలు పేరు మర్చిపోయారు, ఆ రేంజ్కి తీసుకెళ్ళిపోయారు సార్ నన్ను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే, ఇన్ని సినిమాలు చేశానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ యూ సార్. ఇంకా ముందు ముందు చేసేదానికి కూడా మీరే కారణం సార్. అంత మంచి క్యారెక్టర్ క్రియేట్ చేసిన సార్ విజేంద్ర ప్రసాద్ గారు, మీరు ఒకసారి స్టేజ్ పైకి వస్తే. హలో సార్. ఏంటి? లేదు సార్, ఊరికే సుమ గారు మాట్లాడతామన్నారు. నేను ఎప్పుడు పిలిచాను బాబు? బెయిల్కి ఏదో కావాలన్నారు కదా రాజు గారికి. ఆయన్ని బెయిల్కి పిలిచారా? ఆ. లేదు, అక్కడ బెయిల్ పూరి పెట్టారు, తినడానికి పిలిచాను నేను. అదా, లేదు, ఓకే, లేదు, ఓకే. లేదు. ప్రస్తుతం చాలా డిప్రెస్డ్ మూడ్లో ఉన్నాను సుమ. ఏమైంది సార్? చాలా బాధగా ఉన్నా. నేను సొల్యూషన్ కూడా లేదు, అది కూడా తెలిసిపోతుంది. అట్లీస్ట్ నా బాధ అంటే 10 మందితో పంచుకోవాలని ఉంది. మన నాటకాల్లో 9 రసాలు చెప్తారు: హాస్య, బీభత్స, కరుణ, శాంత. మా కీరవాణికి అన్నయ్యకి అన్నీ తెలుసు. కానీ 10వ రసం కనుక్కున్నాడు మా కాంచి. కనుక్కుని దాన్ని సాధించి దాని మీద డాక్టరేట్లు పిహెచ్డీ చేశాడు. దాని పేరు వెటకార రసం. ఆడి వెటకార రసంలో ములిగి తేలని వాళ్ళు ఎవరూ లేరు. చిన్న కాదు, పెద్ద కాదు, ముసలి కాదు, మొదక లేదు, గురువు లేదు, శిష్యుడు లేదు. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ మాకు చాలా ఎక్కువసారి. ఏ కథ చెప్పినా, ఏ సీన్ చెప్పినా మహా మోసేస్తాడు. వాడిని తిరిగి మోసే అవకాశం ఎప్పుడు వస్తుందా చూస్తున్నాను. ఇప్పుడు సినిమా వస్తుంది. మొయ్యాలా అక్కర్లేదా? సినిమా మొయ్యాలంటే తప్పులు ఉండాలి. దాంట్లో తప్పులుంటే సినిమా సరిగ్గా ఆడదు కదా. కాబట్టి కోరుకోలేను. సినిమా హిట్ అవ్వాలి, మోసే అవకాశం లేదు. సో ఏ రకంగా చూసినా ఇక్కడ కూడా ఆడి చేతిలో ఓడిపోయి చాలా డిప్రెషన్లో ఉన్నారు. సో కాబట్టి అందరిలా పడికట్టు మాటలు నేను మాట్లాడికి తప్పటం లేదు. ఇంకోసారి ఓడిపోతున్న చేతిలోను. సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉందమ్మా? ఏం చేయాలి? ఇంకో పడికట్టు మాట, సాంగ్ ట్రైలర్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఈ షో టైం అనే సినిమా గురించి ఇది ఎలా పుట్టిందో చెప్పాలి. సాధారణంగా నా దగ్గరికి మ్యూజిక్ చేయమని అడగడానికి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఒక కథ తీసుకొని ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్ అప్రోచ్ అవుతుంటారండి. అన్నిటికన్నా ముందర ఉండేది ఏంటంటే సినిమాకి కథ అని మన అందరికీ తెలుసు. ఈ సినిమాకి కథ లేదు. ఈ సినిమాకి ఫస్ట్ కథే లేదండి. ఉన్నది ఏంటంటే రైటర్ ఉన్నాడు, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. రైటర్ అంటే కాంచి. కండిషన్స్ ఏంటంటే మా చిన్నాన్నగారు విజేంద్ర ప్రసాద్ గారు చిన్నప్పటి నుంచి మాతో చెస్ ఆడేవారండి. చెస్ అంటే మాకు ఇంట్లో అందరికి ఇష్టమైన గేమ్ అది. ఆయన ఏంటంటే
చెస్ మీరు చాలామంది తెలిసే ఉంటుంది. రాజు, మంత్రి, బంట్లు, గుర్రాలు, ఏనుగులు అన్నీ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక ఏనుగు మా సైడ్ నుంచి ఒక ఏనుగు తీసేసేవారు, ముందరే తీసేయమనేవారు. తీసి ఇప్పుడు నువ్వు ఆడనేవారు. అంటే మమ్మల్ని హ్యాండిక్యాప్ చేసి ఇప్పుడు నువ్వు ఆడనేవారు, కొంచెం బలహీనపరిచి. అట్లాగా ఛాలెంజ్ చేసేవారు. ఒక్కొక్కసారి మంత్రిని తీసి ఆడమనేవారు. అంటే కంప్లీట్గా కాళ్ళు చేతులు విరగ్గొట్టి ఇప్పుడు నాతో యుద్ధం చేయన్నట్టు అనమాట. ఆ ప్రాసెస్లో ఏమైందంటే అది కష్టం అనిపించినా, ఆయన సాడిస్టిక్గా మాతో ఆడుతున్నారు అనిపించినా, తక్కువ ఎమ్యూనిటీస్, తక్కువ ఆయుధాలతో కూడా పెద్ద యుద్ధాన్ని చేసి ఎలా గెలవాలి అనే సాధన ఆయన మాకు నేర్పించారు. అది చాలా గొప్ప విషయం అండి. అదే టెక్నిక్ నేను కాంచి మీద అప్లై చేసి, ఇప్పుడు నాకు ఒక కథ కావాలి, ఆ కథలో ఐటెం సాంగ్ ఉండకూడదు, ఆ కథలో ఫైట్స్ ఉండకూడదు, ఆ కథలో ఏమంత పెద్ద కామెడీ ఉండకూడదు, లెంగ్దీ డైలాగ్స్ ఉండకూడదు. ఇవన్నీ కండిషన్స్. నువ్వు నాకు కథ రాయాలి, నన్ను ఒప్పించాలి అంటే తను ఒక నెలలు కష్టపడి రాశాడండి. నాకు ఆ కథ బాగా నచ్చింది. అప్పుడు దానికి ప్రొడ్యూసర్ని ఎతకడం జరిగిందండి. సుధీర్ గారు మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరు, చాలా మంచి మిత్రులు ఆయన. ఆయనకి కథ వినిపించగానే, అవుట్లైన్ వినిపించగానే చాలా నచ్చి మా మీద నమ్మకంతో ఆయన కాంచీకి అవకాశం ఇచ్చారు. చాలా ధన్యవాదాలు సుధీర్ గారు. ఆ రకంగా ఈ షో టైం అనే దానికి కథ కూడా లేకుండా కండిషన్స్తో స్టార్ట్ అయిన సినిమా ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చి ఇచ్చేసిన మీ ఆత్మీయులు, బంధువులు, మిత్రులు, మీరందరి ఆశీర్వాదాలతో ఇది నెక్స్ట్ స్టెప్కి వెళుతున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇక సుమా గారు డౌట్, బంద ఏంటంటే అండి, అది కన్నడ. మా అందరికీ కూడా కర్ణాటకలో చాలా కన్నడ పాటలు విని, ఫోక్ సాంగ్స్ ఇవన్నీ వింటూ పెరిగిన వాళ్ళం. అందుకనే రాజమౌళి కూడా బంద సాంబి బంద అని యూజ్ చేసి అడిగింది. యూజ్ చేసిందే మళ్ళీ చేయొచ్చాను. ఎన్నిసార్లు విన్నా అక్కడ అది ఒక చెరుగళ్ళు ఉన్నాయి, ఆ పిండే కొద్దీ వస్తూనే ఉంటుంది రసం. అది ఎందుకు బంద ఇందులో యూజ్ చేసామని సినిమా చూస్తే అర్థమవుతుంది. తర్వాత ఇందులో పాటలండి, పెళ్ళిళ్ళలో పందిరి వేసి జరిగే సాంప్రదాయమైన పెళ్ళిళ్ళకి పూజారి గారు ఉంటారు, మంత్రాలు ఉంటాయి, మేళతాళాలు ఉంటాయి. అయితే రిజిస్ట్రార్ ఆఫీసులో జరిగే పెళ్ళికి పూజారులు ఉండరు, మంత్రాలు ఉండరు, మేళతాళాలు ఉండరు, సంతకాలు ఉంటాయి. 2-3 ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళు కూడా గ్రూప్ ఫోటో ఉంటే మహా అయితే. అట్లాంటి రిజిస్ట్రార్ ఆఫీసులో జరిగే పెళ్ళి లాంటి పాటలండి ఇవన్నీ. అందుకనే రెగ్యులర్గా మాకు అనంత శ్రీరామ్ గారు చాలా మిత్రులు. ఏమడిగినా వెంటనే వాలిపోయి, కాకిదో కరిపితే వాలిపోయి వచ్చి పాటలు రాస్తారు. అయితే ఈ పాటలన్నీ కూడా మనం మాట్లాడుకునే భాషకి కనెక్ట్ అవ్వాలి. ఇందులో పాండిత్యం కానీ ఇందులో ఏమీ దేంతోనూ పని లేదు. అది ఏ లాంగ్వేజ్ అన్నా వాడు ఒక వర్డ్ కన్నడలో రావచ్చు, ఒక వర్డ్ మరాఠీలో కూడా రావచ్చు అనే ఉద్దేశంతో ఆదిత్యాన్ని పిలిపించి నువ్వు అతనికి ఉన్న క్యాలిబర్లో పాటలు రాయమన్నాను. అంటే ఇవి అందరికీ కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఒక ఎక్స్పెరిమెంట్ చేశానండి. అందువల్ల మీకు అన్ని లాంగ్వేజ్లో మాటలు వినబడుతున్నాయి. ఆదిత్య చాలా చక్కగా రాశాడు, అన్ని పాటలు 6 పాటలు రాశాడు. చాలా కంగ్రాట్స్ ఆదిత్య, చాలా మంచి కుర్రవాడు, పైకి వస్తాడు. ఇంకేముందండి, చెప్పేది ఏముందండి, అంతకుమించి చెప్పడానికి ఏం లేదు. అందరూ ఆర్టిస్టులు అందరూ చాలా చక్కగా చేశారు. అందరూ కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు చాలా అద్భుతంగా చేశారు. పాత వాళ్ళు 2-3 ఉన్నారు, అందరూ చాలా చక్కగా చేశారండి. అందరూ న్యాయం చేకూర్చారు. ఏమండి కాంచీ చెప్పారు కదండి, కాంచీ గురించి అందరూ. ఆఫ్రికాలో కోళ్ల పెంపకంలో ఉన్న లోటుపాట్ల గురించి కనుక్కోవాల్సి వస్తుంది. కానీ అతనేమి వ్యవసాయదారుడు కాదు. సడన్గా ఏదో శ్రీనాథ కవి సార్వభౌముడు రాసిన ఏదో ఒక కావ్యంలో ఒక పద్యం అడిగితే చెప్తాడు, అతనేమి కవి కాదు. ఇట్లా చాలా ఉన్నాయండి. అంటే ఇవన్నీ తెలిసి ఉన్నవాడు డైరెక్టర్ అని నా ఉద్దేశం. డైరెక్టర్కి ఇవన్నీ తెలియాలి. అలాగే రాజమౌళి కూడా, వాళ్ళు ఏ శాఖలోనూ ఉత్తీర్ణులు కాదు, పరిపూర్ణులు కాదండి, కానీ వాళ్ళకి అన్నిటి మీద అవగాహన ఉంది. అట్లా ఉండడమే అది డైరెక్టర్ కావాల్సిన ప్రాథమిక లక్షణం. దాన్ని నేను కామన్ సెన్స్ అంటాను. అది వాళ్ళకి మెండుగా ఉంది. అదే వాళ్ళకి శ్రీరామరక్షణ భావిస్తూ కాంచీకి అంతా విజయం సాధించాలి అని మనస్ఫూర్తి కోరుకుంటూ వారిని వేదిక మీదకి ఒకసారి ఆహ్వానించేస్తున్నారు. 2 ఎంట్రీలు ఇచ్చారు. ఒకసారి పెద్ద ఇది థ్రిల్లర్ అని అర్థమవుతుంది చూసే వాళ్ళందరికీ. పెద్దగా చెప్పకూడదు, కానీ ఏదో చెప్పాలి. చెప్పకపోతే బాగోదు. కాబట్టి నువ్వు చక్కగా చెప్తావని ఆశిస్తూ నేను రెస్ట్ తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. చాలామంది వచ్చారండి. అందరూ నాకు
ఆత్మీయులే వచ్చిన వాళ్ళందరూ. చాలా ఆనందంగా ఉంది. చాలా లేట్ అయిందండి, ఎప్పుడో చేయాలి కానీ లేట్ అయింది. చేయగలమన్న నమ్మకంతోటే, చేయగలనన్న కాన్ఫిడెన్స్ తోటే అలా వెయిట్ చేస్తూ వచ్చాను. ఈ రోజుకి అది కుదిరింది. ఇందుకు మెయిన్ కారణం ఒకటి పెద్దనైతే, రెండు సుధీర్ గారు నా మీద ఎంతో నమ్మకం ఉంచి నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నానండి. తర్వాత ఫ్యామిలీ గురించి చెప్పాల్సి వస్తే, ఇన్నేళ్ళు వెయిట్ చేసినందుకు ఏం చూసుకుని వెయిట్ చేశాను అని అంటే, నా వెనకాల ఏం జరిగినా సరే ఆదుకుంటుంది అనేటటువంటి ఫ్యామిలీ ఉండబట్టి, ముఖ్యంగా మా వదిన శ్రీవల్లి, తనకి నేను చాలా రుణపడి ఉన్నానండి. జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత తనకి నేను చాలా 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 చేయాల్సి ఉంది. ఇకపోతే నా టెక్నీషియన్స్, నా ఆర్టిస్టు వాళ్ళు చాలా వాళ్ళ బెస్ట్ ఎఫర్ట్స్ ఇచ్చారండి ఈ సినిమాకి. అందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. రణధీర్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. నా సినిమాలో లీడ్ క్యారెక్టర్ అండి, హీరో అని అన్ను. ఎందుకంటే హీరోగా నేను ఎవరిని భావించనండి, హీరోయిన్ ఆ పద్ధతే నాకు ఇష్టం లేదు. బట్ చెప్పాలి అని అంటే మెయిన్ క్యారెక్టర్ తిను హీ హాజ్ డన్ ఎ వెరీ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ రణధీర్, నన్ను చాలా చాలా ఓపిక్గా భరించినందుకు. కొన్నిసార్లు నేను చాలా ఇబ్బంది పెట్టి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒకటి రెండు మాటలు నువ్వు చెప్పేస్తే నేను తర్వాత కంటిన్యూ చేస్తాను. ముందుగా ఐ warm welcome all the big people in industry. I'm very small to talk about you all. I warm welcome and thank you so much for here. కాంచి గారి గురించి ఏం చెప్పాలి, దాని ముందు ఐ వాంట్ టు థ్యాంక్ కీరవాణి గారు. థ్యాంక్ యూ సార్, ఐఎమ్ ఇన్ దిస్ ఫిలిం విత్ యువర్ సపోర్ట్ సార్, థ్యాంక్ యూ. కాంచి గారి గురించి ఏం చెప్పాలి, దే ఆర్ మై మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు, సీత గారు, కాంచి గారు. ఎందుకంటే కాంచి గారు లొకేషన్లో నేను ఏదైనా తప్పు చేసి లేకపోతే లైట్ లేకపోతే కొంచెం నెగ్లెక్ట్గా ఉన్నా యూస్ టు గివ్ ఫాదర్లా యూస్ టు చెవుపిండేవాడు. సీత గారు పక్కొచ్చి బుజ్జగించి పెరుగన్నం తినిపించేది. సో దట్స్ హౌ దే యూస్ టు ట్రీట్ మీ ఆన్ ద సెట్. సో దట్ వాజ్ సో నైస్. అంటే నేను ఈ సినిమా మిస్ అయితే ఏం మిస్ అవుతున్నానో నేను అక్కడ నిలబడి, మై హార్ట్ ఇస్ ఫుల్. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ మీ ది పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ సీత గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రణదీప్, థ్యాంక్ యూ. ఇంకా చెప్పుకోవాల్సి వస్తే మ్యాక్సిమం నేను చెప్పాల్సింది, నా భార్య సీత, తను ప్రతి దాంట్లోని నాకు, అంటే నేను చేసిన వర్క్ అంటే ఈ సినిమాకి తను చేసిన వర్క్ చాలా ఎక్కువ. తనకి నేను చాలా రుణపడి ఉన్నాను ఈ విషయంలో. ఈ సినిమా గురించే కాదు, చాలా విషయాల్లో తనకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అవి నెమ్మదిగా చెప్పుకుంటానేమో. తర్వాత ఏ సినిమా అంటే, చిన్నప్పటి నుంచి ప్రసన్న గారు అన్నట్టు ప్రతి సినిమాని నేను అంటే సినిమాలు చూడటంలోనే పెరిగాను. సినిమాలే లోకంగా. సినిమా చెయ్యాలి కానీ తప్పులు ఉండకూడదు. ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే, ఆయన అన్నట్టు ప్రతి వాళ్ళని, ప్రతి సినిమాని ఏదో ఒక విషయంలో వెటకారం చేయటం, లేకపోతే ఏదో ఒక విషయంలో వంక చూపెట్టడం, ఇలా చేసి ఉండాల్సింది కాదు అని చెప్పేసి నా గుణం ఏంటంటే, ప్రతిసారి చూసిన ప్రతి ఫస్ట్ ఫ్రేమ్లోనే ఏదో ఒక తప్పే కనపడుతుంది కానీ మంచి కనపడదు. బట్ చాలామంది నా ఫ్రెండ్స్ కానీ లేకపోతే రాజమౌళి కూడా ఆఖరికి నువ్వు చేసినప్పుడు ఉంటుంది అన్నట్టుగా ఉండేవారు. ఈరోజు ఐఎమ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దెమ్ టు క్రిటిసైజ్ మీ అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ హోల్ హార్టెడ్లీ. వాళ్ళని క్రిటిసైజ్ చేస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే నా తప్పులు నేను తెలుసుకోగలుగుతాను. అండ్ ఈ సినిమాలో తప్పులు ఏమన్నా ఉంటే అవి నావి, ఒప్పులు ఏమన్నా ఉంటే అది సినిమా బాగుంది అని అంటే అది మొత్తం టోటల్ టీమ్ది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ మై టీమ్. అండ్ ఈరోజు అందరూ వచ్చేసినందుకు, ముఖ్యంగా అనుష్క గారు, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఉదయం చెప్పింది మీరు వస్తున్నారని, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ మేడం. అండ్ ఐ విష్ అవర్ టీమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. కాంచి గారు, ట్రైలరు జనరల్గా ఏదైనా ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎలాగ చివరిని పిలుస్తారు కాబట్టి, వెళ్ళిన తర్వాత స్టేజ్ మీద ప్రోగ్రామ్ జరుగుతుంటే ఏం మాట్లాడాలని ఆలోచించుకుంటూ కూర్చుంటామండి.
కానీ ఇప్పుడు మొత్తం అంతా స్టేజ్ మీద జరుగుతున్న ఫన్ ఎంజాయ్ చేయడంలో అసలు ఏం మాట్లాడాలో ఆలోచించుకోలేదు. సడన్గా అయిపోయిందా ఇప్పుడు ఏం మాట్లాడాలంటే ఏం తెలియట్లేదు. సో కొంచెం ఇన్కోహరెంట్గా మాట్లాడుతానేమో. ఫస్ట్ నాకు ఇంతకుముందు అంటున్నది కంచన ఇంట్లో వాళ్ళందరినీ బాగా, ఇంట్లో వాళ్ళందరూ కదండి, అసలు కనిపించిన ప్రతి ఒక్కరిని వాళ్ళు ఏం యాక్ట్ చేసినా, యాక్ట్ చేయకపోయినా, సినిమా తీసినా, సినిమా తీయపోయినా, నడిచినా, కూర్చున్నా, ఏమైనా సరే అందులో ఏదో టెట్కారం చేసి వాళ్ళ ఫాల్ట్ చూపిస్తాడండి. ఇందాక నాన్నగారు చెప్పినట్టు ఆబ్వియస్గా కంచన చేసిన సినిమాల్లో ఫాల్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరికీ ఐఎమ్ షూర్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఎంజాయ్డ్ ఇట్ బికాజ్ ఐ హ్యాడ్ ద మోస్ట్ అమేజింగ్ టైమ్ అండి. This family actually, not only Rajmouli gar family, but the whole family, and each one of them surprised me each time. And prati sari edana function, you know, it's so overwhelming. It brings, I have to always control myself and not get tears in my eyes, because today Valli gar chepparu, it is going to be a big surprise for you. Nenu eppudu anukoledu Kartikeya will be singing, and Kaku, where are you? This, one second. Okay, I just want to wish all of them a very, very best. Kanchi garu, the whole family. It's always nice to see each and every person in the family teaming up together and working for something which they genuinely believe in. And one more thing which is very special about all of these people is, ఏదైనా ఒక ఆర్డినరీ విషయం లేదంటే ఏదైనా కూడా, ఇఫ్ యూ కెన్ గివ్ దెమ్ ద మోస్ట్ ఆర్డినరీ థింగ్ అండ్ దే విల్ బ్రింగ్ అవుట్ ద బెస్ట్ ఇన్ దట్ అండి. అండ్ I think that's a blessing, and I'm so happy that Valli garu for calling me here. I would have missed something truly. Thank you.